రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కోస్తాంధ్రలో రాజుకున్న సమైక్య జ్వాల ఊరువాడా విస్తరించింది. తెలుగు జాతిని విడదీయొద్దంటూ సమైక్యవాదులు చేస్తున్న నినాదాలతో అన్ని జిల్లాలు హోరెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లాలో నిరసన జ్వాల రగులుతూనే ఉంది. శ్రీకాకుళంలో ప్రదర్శన చేపట్టిన ప్రెస్ క్లబ్ సభ్యులు ఉత్తరాంధ్రను తెలంగాణలో కలపాలన్న కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి వ్యాఖ్యలపై మండిపడ్డారు. 7 రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. ఆముదాల వలస పురపాలక కార్యాలయం నుంచి రైల్వే గేట్ వరకు సుమారు 2000 మంది ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిర్వహించిన వంట వార్పులో తెలుగుదేశం నేతలు తమ్మినేని సీతారాం, కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి వద్ద ఐకాస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రహదారిపైనే క్రికెట్, కబడ్డీ ఆడటంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తణుకులో నాయి బ్రాహ్మణులు చెవుల్లో పూలు పెట్టుకుని వినూత్న ప్రదర్శన చేపట్టగా లారీ యజమానులు, ప్రైవేట్ బస్సుల యజమానులు తమ వాహనాలతో ర్యాలీ తీశారు. తెలంగాణలోనూ సమైక్యవాదాన్ని బలపరిచే వారిని చైతన్యపరిచి రాష్ట్రాన్ని విభజించకుండా చూస్తామని, దీనికోసం ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పీఆర్టీయూ నాయకుడు గాదె శ్రీనివాస్ నాయుడు పేర్కొన్నారు. పెనుగొండలో బియ్యం మిల్లు యాజమాన్యాల సంఘం నిర్వహించిన వంట వార్పులో మంత్రి పితాని పాల్గొన్నారు. ప్రజాభిప్రాయం మేరకే తాను రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని విడదీయవద్దంటూ తూర్పుగోదావరి జిల్లా తుని, అన్నవరంలో కేబుల్ ఆపరేటర్లు వినోద ఛానళ్ల ప్రసారం నిలిపివేసి ద్విచక్ర వాహనాల ప్రదర్శన నిర్వహించారు. తునిలో మ్యాక్సీ క్యాబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ ఆడారు. రాజమండ్రిలో విద్యార్థులు రోడ్డుపై స్కేటింగ్ చేస్తూ సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. అమలాపురంలో చేతి వృత్తిదారులు తమ తమ పనిముట్లతో నిరసన తెలిపారు. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కృష్ణా జిల్లాలోనూ సమైక్యవాదులు కదం తొక్కుతున్నారు. విజయవాడలో విద్యార్థులు స్కేటింగ్ చేసి తమ నిరసన తెలిపారు. కోనేరు సెంటర్లో ప్రైవేట్ పాఠశాలలు చేపట్టిన రిలే దీక్షలకు మాజీ మంత్రి శోభనాధీశ్వరరావు మద్దతు పలికారు. కొడుకును ప్రధాని చేయడం కోసం సోనియా రాష్ట్ర విభజనకు పూనుకోవడం శోచనీయమని ఆయన విమర్శించారు. విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి ఏపీ ఎన్జీఓలు తలపెట్టిన నిరవధిక సమ్మెకు మద్దతిస్తున్నట్లు ఎంపీడీఓ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హరిహరనాథ్ తెలిపారు. ఈ నెల 11న చేపట్టే రైలు రోకోలో రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం జరిగినా సహించబోమని విజయవాడ రైల్వే ఎస్పీ శ్యామ్ సుందర్ హెచ్చరించారు. ట్రాక్ వెంబడి వీడియో నిఘా ఉందని తెలిపారు. విభజన జరిగితే తలెత్తే పరిణామాలను వివరించిన ముఖ్యమంత్రిని తప్పుపడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా తమ విమర్శలు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ విశాఖలో డిమాండ్ చేశారు.